ఇక్కడ కొంతమందికి తెలుసు, ఒక రకంగా టైలరింగ్ చేసినప్పుడు మా స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరికీ కూడా తెలుసు. ఇది మాది అసలు ఊరు భీమవరం దగ్గర వేంద్ర గ్రామం. మేమంతా ఆంధ్ర వాళ్ళమే. తర్వాత మా అత్తగారి ఊరు పాలకొల్లు నర్సాపురం. మేము ఇక్కడికి రావాల్సిన కారణం చాలా ఉంది, అయితే నా బాల్యం గురించి చెప్తున్నాను. మా నాన్నగారు దేవుని సేవకులు, మీ ఆంధ్ర సంకులు వాళ్ళందరితో కలిసి పరిచయం చేసినాడు. మా నాన్నగారు ఆయన దేవుని సేవకులు. ఆయనకి 4 సంతానం, ఒక అన్న, ఒక కొడుకు కుమారుడు, 3 కుమార్తెలు. అందరిలో నేను ఆఖరి మనిషి, ఎందుకంటే నాకు ఒక అన్న, 2 అక్కలు ఉన్నారు. అయితే నేను దేవుని సేవకులు కుటుంబంలో ఉన్నాము కనుక మామూలుగా ప్రార్థన, కుటుంబ ప్రార్థన ఉంటుంది, మామూలు ప్రార్థన కూడికి ఉంటుంది, బైబిల్ స్టడీ ఉంటుంది, అన్ని రకాల ప్రార్థనలు మనకు ఉంటాయి కదా. ఆ రకంగానే ఉంటుండేది. ఒక విషయం అయితే నన్ను మామూలుగా అక్కడ రాజుల బడి అని ఉండేది అక్కడ స్కూల్. ఆ బోర్డింగ్ స్కూల్లో ఒక కమలాంటి అని ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ బ్రదరు పిల్లల్ని మనకి ఇక్కడ లోకల్ స్కూల్లో మంచిగా ఉండదు స్టడీ, అక్కడ నేను తీసుకొస్తానని ఆమె తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేస్తారు. చక్కగా అదంతా హై లెవెల్ ఫ్రెండ్షిప్ అనమాట. రాజుల పిల్లలతోనూ వాళ్ళతో మంచిగా ఫ్రెండ్షిప్ బాగుండేది. అయితే నేను ఒక దేవుని సేవకుని కుమార్తెను. అయితే మాకేమో ఎంతసేపు ప్రార్థనలు ఉంటాయి. మా కుటుంబ ప్రార్థన ఎట్లా ఉంటుందంటే, మామూలుగా పాటలు పాడి వాక్యం చెప్పేసిన తర్వాత చిన్నోడు ప్రార్థన చేయాలి స్టార్టింగ్, తర్వాత నాకు కొంచెం పెద్దోళ్ళు, తర్వాత అలా వచ్చాక అమ్మ నాన్నగారు, అట్లా నాన్నగారితో ఆఖరనమాట. ఈ లోగా ప్రార్థన చేసుకుని నిద్రపోయేవాళ్ళు చిన్నపిల్లలు. ఈ రకంగా కుటుంబ ప్రార్థన జరుగుతూ ఉండేది. ఏమనేవారంటే, మీ రక్షణ కొరకు ప్రార్థన చేయండి అనేవారు. నాకు మారు మనసు దయచేయి ప్రభు, నాకు రక్షణ దయచేయి ప్రభు అని ప్రార్థన చేయండి. అయితే నేను 8వ తరగతిలో మారు మనసు పొందాను. నేను ఎన్నో క్లాసులో మారు మనసు పొందాను? 8వ తరగతి అంటే 13 సంవత్సరాల వయసులో. ఏ మాట ద్వారా దేవుడు నన్ను రక్షించుకున్నాడో తెలుసా? లూకా సువార్త 18వ అధ్యాయం 7వ వచనం. లూకా సువార్త 18వ అధ్యాయం 7వ వచనం. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు ఆ దివారాత్రులు తన గూర్చి మొరపెట్టుకొనిచుండగా